నీకేమన్నా అభిమానం ఉంటే 10th అయిపోయినాక చూసుకో. ఇట్లా నువ్వు స్కూల్లోకి ఇట్లాంటివి చేయకని చెప్పేసి అక్కడ వార్నింగ్ ఇచ్చారు. ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా, ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా. ఈ సాంగ్ నువ్వు ఎంత ఇష్టపడి చిన్నప్పుడు పాడావు, ఈ ఇంపాక్ట్ తో ఏమన్నా సాంగ్ రాసావా? సిలికేరు చెట్లల్లా సిట్ట సిట్ట నడిసే సిలకో నా రామశిలక, నీ నడకల్లో కులుకుళ్ళు చూశాక గుండెల్లో మొలిచిందిలే ప్రేమ మొలక. నీ కొడుకు ఇట్లేంది, ఇంకా ఇది చేస్తుండు అది చేస్తుండు అనే ఉద్దేశంతో చాలా రకాలుగా మాట్లాడే ఉంటారు. నాకు కూడా తెలుసు అది. ఏళ్ల పొద్దు గాల లేచి తాళ్ళల్లా కురికినాం, అడిగబట్టిన ముంతలన్నీ అడుగుకల్లా చూసినాం, సరిపోలేదని మళ్ళా దోస్తుకు ఫోన్ చేసినాం, లైట్ బీర్లు దాగనీకి వైన్స్ కాడ కలిసినాం, ఇక ఆడు గుంజ నేను గుంజ ఆడు గుంజ నేను గుంజ గుంజు గుంజు ముగ్గురం 3 కాటాలు లేపినాం. ఇదే ఒకవేళ నిజంగా ఇలాంటి లిరిక్స్ రాసుకొని మనం బయట తిరిగితే ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకు? నేను ప్రతి పాటలో స్పేస్ పెడతా. జానపదంలో బ్యూటీ ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్. చివరికి వచ్చేసరికి వెన్ను పూసలున్న తోట అన్న గద్దరన్న, నిన్ను వెన్ను దట్టి నడిపినాదన్న గద్దరన్న. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు ఒక స్పెషల్ పాడ్కాస్ట్. ఎందుకంటే నాకు పాటలు అంటే చాలా ఇష్టం. అలానే యూట్యూబ్లో పాటల గురించి చూస్తున్నప్పుడు ఒక ఫోక్ సింగర్ సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి, మిలియన్ వ్యూస్లో ఉన్నాయి. సరే ఎవరా అని చూస్తే విజయ్. సో ఆ విజయ్ చేసిన సాంగ్స్ ఒక్కొక్కటి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, ఆ పల్లె వాతావరణం, ఆ పొలాలు, పచ్చని గట్లు, ఇలాంటివన్నీ చూస్తూ విజయ్ని పిలిచి విజయ్తో మాట్లాడితే చాలా బాగుంటుంది అనిపించింది, రిఫ్రెషింగ్గా ఉంటుంది అనిపించింది. అందుకనే ఈరోజు మన గెస్ట్ చిచ్చా విజయ్. విజయ్, వెల్కమ్ టు దాత్రి. థ్యాంక్ యూ. మొత్తానికి నల్గొండ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒకప్పుడు జానపద పాటలు అంటే గద్దర్ గారివి, ఎప్పుడో సిరిమల్ల చెట్టు కింద లచ్చు అమ్మ క్యాసెట్ ఉండేది, నాన్న బాగా వినేవాడు, ఆ పాటలు వినేవాడిని. ఇప్పుడు ఒక జానపదం వినాలంటే అప్పట్లో పొలాల గట్లో వినేవాళ్ళం. ఇప్పుడు పబ్బుల్లో, హోటల్స్లో అప్డేట్ ప్రత్యేకంగా కన్సర్ట్ పెట్టి జానపద పాటలు పాడుతుంటే ఆ ఊపు ఎలా వచ్చిందంటే నిజంగా ఇది రావాల్సిన గుర్తింపు. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలామంది జానపద కళాకారులు ఉండే ఒకప్పుడు, కానీ చాలామంది వెలుగులో రాలేదు. యు ఆర్ ద లక్కీ జనరేషన్ కదా. ఎందుకంటే ఒక గద్దర్ గారి పాట, గద్దర్ గారు అని కాదు, జానపదాన్ని విన్నప్పుడు చుట్టూ పక్క సూర్యపేట నట నడుమ నల్లగొండ, ఆ నల్లగొండ నుంచి వచ్చావు. సో జానపదంలోనే ఒక వెలుగు వెలిగిన నల్గొండ నుంచి వచ్చిన నువ్వు అసలు ఏంటిది ఒక ట్రాన్సాక్షన్, అంటే ఈ చేంజ్ ఓవర్ అనేది అసలు ఎందుకు? ఎందుకంటే చాలామంది చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కామన్గా పేరెంట్స్ అయినా మనం అయినా చదువుకోవాలని. దీంతో పాటే మనకున్న కళలు కూడా మనకు ఎంత చదువుకుంటే అంత నాలెడ్జ్ ఇస్తాయి, అంత ఫేమ్ ఇస్తాయి, అంత మనీ కూడా ఇస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో నువ్వేం చెప్పదలుచుకున్నావు ఫస్ట్? అసలు ఇది పెద్దగా ఉంటుంది కానీ షార్ట్ కట్లో చెప్తా. అయితే నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇది, అప్పట్లో ఏంటంటే ఇయర్ అడగొద్దు వద్దా కొన్ని అయితే హీరోలకు లెటర్స్ రాసేది, నేను కూడా రాసా. అయితే నాకు శ్రీహరి గారు అంటే బాగా ఇష్టం ఉన్నప్పుడు శ్రీహరి గారికి లెటర్ రాస్తే నాకు రిటర్న్ 2 లెటర్ వచ్చింది. అది మా సోషల్ సార్కి అడిగి, స్వామి సార్ అని ఉండే, ఆయనకి అడిగి పోయింది. స్కూల్ మొత్తం 600 మంది ఏపీఆర్ఎస్, నాది ఏపీఆర్ఎస్ దౌలతాబాద్ మీదకు 600 మందిని పిలిచారు. ఈడెవడరా అని బయటికి పిలిచి నాకు క్లాస్ వీకారు. అందరు సార్లంతా క్లాస్ వీకి, నీకేమన్నా అభిమానం ఉంటే 10th అయిపోయినాక చూసుకో, ఇట్లా నువ్వు స్కూల్లోకి ఇట్లాంటివి చేయకని చెప్పేసి అక్కడ వార్నింగ్ ఇచ్చారు. ఆ ఫోటో ఇప్పటికి దాచిపెట్టుకున్నప్పుడు ఇది కూలీ సినిమా, శ్రీహరి గారిది కూలీ సినిమా వచ్చింది. ఆ పోస్టర్లు ఫోటోలు పంపించి నాకు రాసేసి, ఇప్పుడు సార్ రాసిండా ఎవరు రాసిన తర్వాత విషయం అది, కానీ పక్కన సిగ్నేచర్తో విత్ ఫొటోస్ వచ్చినప్పుడు నాకు అనిపించింది ఓకే అని. కొంచెం ఆ మూడులోనే 10th అయిపోయింది. తర్వాత నల్గొండకు వచ్చినాయి. ఇంకా విపరీతమైన సినిమాలు చూసేది, ఘోరంగా. ఎంత సినిమాలు చూసేది అంటే ఏడిచిన నేను ఒకసారి. అంటే చాలా మంది ఏదన్నా బానిస అయితే దేనికన్నా ఇది నేను మానేయలేకపోతున్నా అని ఏడుస్తారు కదా. నేను సినిమాలు చూడడం మానేస్తలేనంత ఏడిచిన నేను, అది ఎవరికి తెలియదు. అంత కొన్ని రోజులు బంద్ చేసుకున్నా, అంటే ఒక నియమం పెట్టుకున్నా, చూడొద్దు అని.
అంటే ఎందుకంటే నీ లైఫ్కి ఇది ఒక అడ్డులాగా అవుద్ది అనుకున్నావా? అడ్డులాగని ఆ కాదు, ఆలోచన. నాకు సినిమాలు చూడాలంటే బాగా ఇష్టం ఉంటుండే. ఇప్పుడు 10th క్లాస్ వరకు ఏమైందంటే ఏపీఆర్ఎస్ ఉమ్, ఏముండదు, పోయినామంటే సంక్రాంతి పోయినామంటే మళ్ళా ఉగాదికి రావాలి, ఫస్ట్ పోతే ఓపెనింగ్ కాకపోతే దసరాకి రావాలి, Hmm. 3 monthsకి ఒకసారి వచ్చేది. వచ్చినప్పుడల్లా అప్పుడు ఏమవుతుంది, నీకు క్లోజింగ్ కదా అంతా, అవును. బయటికి వెళ్ళేది ఉండదు రెసిడెన్షియల్ అంటే. చాలా. సో 10th అయిపోయేసరికి ఏమైందంటే ఫ్రీడమ్ వచ్చేసింది. ఉమ్, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సినిమా థియేటర్లు పోస్టర్లు కనిపిస్తుంటే అట్రాక్ట్ అయినాం అక్కడ. ఉమ్, సో రెగ్యులర్గా వేసేది ఇక సినిమాలు, ఒక్కొక్కటి చూసిన సినిమా 3-4 సార్లు చూసేది. అది ఇంటర్మీడియట్ అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా అదే, నల్గొండ మన డిగ్రీకి వచ్చినప్పుడు కూడా అదే జరిగింది. సో మొత్తానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చావు? ధైర్యం ఏం లేదన్న, అంటే మనకు ఇంట్రెస్ట్. అదే. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఫస్ట్ సైట్ వాళ్ళు చేసేది, వాళ్ళ పాటలు లేదు బాగా. సాంగ్ రిలీజ్ అయింది, అరే ఏం చేస్తుర్రు అని, అంటే మనకు రాయాలనే థాట్ లేదు, కానీ విన్నప్పుడు వీళ్ళు బాగా బాగా ఉంటుంది, ఎంజాయ్ చేసేది అంతే. ఎప్పుడైతే మనం ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు అవి వినడం బంద్ చేసినాం, అంతే కదా. అంతే, అవును. మనం రాయాలనుకున్నప్పుడు దాని మనం impact మనం ఏం మన మీద చేయాలి, వాళ్ళ లెక్క మనం ఎట్లా చేయాలి, లేకపోతే దానికంటే ఇంకా బెటర్ ఎట్లా చేయాలి అని అట్లా ఆలోచించినాం. అట్లా ఆలోచన ఫస్ట్ సాంగే మనది హైలైట్ అయింది. అది ఇప్పటికీ కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట టీవీ, లోకల్ టీవీలల్లా వస్తుంది ఆ సాంగ్. చరణం గుర్తుందా? ఉంది, రాసింది ఒక్కసారి నేనే. పాడు. చరణం కాకపోతే ఫిమేల్ వర్షన్, అది ఫీమేల్ వర్షన్. నేను ఎందుకంటే పదాల అందం గురించి, బ్యూటీ గురించి చెప్తా. గంగవాయిలి కూర వంగి ఏరుతుంటే మట్టి పెంజర నన్ను ముట్టింది బావో, ఎడమ కాలు పిక్కబట్టింది బావా, గట్టు మీద వంగి గడ్డికొస్తా ఉంటే గుడ్డి కొంగ నడ్డి ఊపింది బావో, ఎయ్యబోతే అది ఎగిరింది బావా, నిన్ను చూడానికి ఎదురు చూపులాయే, నువ్వు రాకపోతే నిద్ర రాకపాయే, ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా, ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా. ఇది సాంగ్. ఈ పాట మొత్తం పొలంలో ఉంటుంది, అట్లా కనెక్ట్ అయింది బాగా జనాలకి. నేను తీసుకున్న థీమ్ ఏంటంటే పొలం దాటి పక్కకు రావద్దు. అందులోనే పొలంలో ఏమేమి తిరుగుతాయి, మనం చిన్నప్పుడు చూసినాయన్ని, ఈ ఎండ్రికిచ్చలు అవి ఇవి పదాలు పెట్టినా నేను కొన్ని. అల్లా పీతలు అంటారు, ఆంధ్రాలో పీతలు అంటారు, ఇక్కడ ఎండ్రికాయలు ఎండ్రికిచ్చలు అంటారు. ఇవన్నీ పెట్టినాము. సాంగ్ రిలీజ్ చేసే ముందలా ఎండ్రికిచ్చలు, గుడ్డి కొంగలని పెట్టినాం. ఎవడింటోడో ఈ పాట ఎట్లా ఉంటుందో అని భయమైంది. కానీ రివర్స్ అయింది మా థాట్, ఎక్కువ అప్లాజ్ వచ్చింది బాగా, అది 1 crore దాటింది, అది కూడా హైలైట్ అయింది. ఇంకా దాని తర్వాత వచ్చిందంటే ఇంకా పచ్చబొట్టు అనే సాంగ్. అన్ని అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటిదాకా చేసిన సాంగ్స్ అన్ని నల్గొండ చేసిన, నల్గొండ సరౌండింగ్, నల్గొండలో చేసిన. ఇంకా ఒకే ఒక సాంగ్ నిన్న రిలీజ్ అయిన అప్పు సాంగ్ ఒక్కటి బయట చేసిన, అంతే. ఓకే. అది జస్ట్ ప్రోమో రిలీజ్ చేసిన, ప్రోమోని రిలీజ్ చేసిన. సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సంక్రాంతికి స్పెషల్ ఇది. సో ప్రోమో రిలీజ్ చేశాడు, ప్రోమోలో పల్లవి రిలీజ్ చేసి ఉంది చేసిన. ఓకే, ఒక్కసారి అలా. అయితే ఇక్కడ అప్పించి బాధపడే ఏమంటదంటే, పాపమని పైసలు ఇస్తే ప్రసాదు, పత్త కన్నలేడు వాడు ప్రసాదు అన్నప్పుడు ఈయన కౌంటర్ అన్నట్టు, ఇస్తాడేమో ఆగరాదు రామక్క, అని ఓసరి తెట్ల ఉందో రామక్క, ఓసరి తింట్ల పీనుగెల్ల ప్రసాదు, వసూలెట్ట చేయాలి నోర ప్రసాదు, అయ్యే వసూలైతైలే రామక్క, అయిబతెందుకైతున్నవే రామక్క అని ఇట్లా కన్వర్జేషన్ అనమాట. ఇది వస్తుందా రాదా అనేది సంక్రాంతి తర్వాత తెలుస్తుంది. సో 2 వర్షన్లు చెప్పావు, ఇక్కడ తీసుకున్నోడి బాధ చెప్పావు, రావాల్సిన వాళ్ళ కష్టం చెప్పావు. అది ఎంటర్టైన్మెంట్ గా చెప్పాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ పాట వింటే నవ్వుకోవాలి ఇద్దరు, ఇచ్చినోడు నవ్వుకోవాలి, తీసుకున్నోవాలి, ప్రసాద్ నవ్వుకోవాలి. ప్రసాద్ అంటే ప్రసాద్. ఇప్పుడు నేను ఏంటంటే ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి మధ్యవర్తిగా ఉన్నా నేను. నా క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, తీసుకున్న వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను ఆమె తోటి, ఇసరే ఆగరాదక్క, ఆగొచ్చుగా, వాళ్ళ పరిస్థితి బాగాలేదు అనే టైప్ లో మంచి ఫన్నీ ఉంటది కన్వర్జేషన్. సో చిన్నప్పుడు నిన్ను అంటే చాలా సినిమాలు చూసావు, అట్లనే పాటలు విన్నావు. నిన్ను బాగా ఇంపాక్ట్ చేసిన పాట? ఇప్పుడు నేను కూడా 10th అలా చదివేటప్పుడు ఈ ఎర్ర సైన్యంలో పాట ఏమున్నదక్కో అది విన్నప్పుడు అట్లా, అంటే ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చారు, సైన్స్ ఫేర్ జరిగింది, అలా 7 నుంచి వచ్చిన వాళ్ళు పాడారు. అప్పుడు రికార్డ్ చేసుకున్నా, అప్పుడు సోనీ వాక్మెన్లో రికార్డ్ చేసుకుని చాలా రోజులు విన్నా. తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కదా, క్యాసెట్ ఎక్కడ పోయిందో అది పోయిందో.
చాలా బాగా అనిపించింది. అది ఎప్పటికీ చాలా ఇష్టమైన, ఇప్పటికీ వింటా ఉంటాను. అవి ఎవర్ గ్రీన్, ఎవర్ రెడ్. అసలు ఎంత బాగుంటుంది ఆ బాధను ఎలా చెప్తారు. ఏముందని ఇక్కడ ఉండాలి ఈ పల్లెటూరులో అనేది కళ్ళకు కట్టినట్టు. అంటే ఆ పదాల్లో ఆ బాధని కానివ్వండి, వాళ్ళ పెయిన్, ఆ సిచ్యువేషన్ అన్నీ అందులో వస్తాయి. ఇంకోటి మాటలు డామినేట్ చేస్తాయి మ్యూజిక్ కంటే కూడా. జానపదానికి ఉన్న గొప్ప లక్షణం లిరిక్స్ మెయిన్. నిన్ను బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సాంగ్ నాకు అంటే నల్గొండ అంటే ఆల్మోస్ట్ నక్సలైట్ ఏరియా మనకు చుట్టుపక్కల. అందుకే కదా నల్లగొండ ఇంపాక్ట్ బాగుండేది. నాకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటంటే దళం సినిమాలో ఒక సాంగ్ ఉంటుండే. మా తాత రీసెంట్గా చనిపోయాడు, అంటే అమ్మ వాళ్ళ మేనమా యాదయ్య అని. దళంలో ఒక పాట ఉంటుంది, పల్లెకి మా పల్లెకొచ్చిన వీరులెవ్వారే బాల, ఊరికి మా ఊరికొచ్చిన సూరులెవ్వారే బాల, గడపకి మా గుండెకి గుడిసెకి మా గుండెకి తన వీరులెవ్వారే బాల అని ఒక పాట ఉండే. ఈ పాట నేను అప్పట్లో వాడుకునేది చిన్న. నాకు ఇవే మా తాత వచ్చే పాటల పుస్తకాలు దొరికాయి. అయితే నన్ను పాడు అనేది తర్వాత గుర్తు చేసుకున్నా, మనం అప్పటి నుంచి హమ్మింగ్ చేసుకునేది కదా. ఇది బాగా ఇష్టమైన పాట. ఎక్కేసింది అంటే ఉంటది కదా ఇక ఇంపాక్ట్ ఎట్లాగో కంపల్సరీ పరిస్థితి అది. ఎందుకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఊరిని పోలీసులు తీసుకెళ్లి బయట నిలబెట్టించి. గుర్తుందా? కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి మా ఊర్లో గానీ మా పక్క ఊర్లలో గానీ. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్లి మొత్తం ఊరంతా నిలబడబెట్టించేది. ఎవరు సపోర్ట్ చేస్తారు ఏందని చెప్పి, అంటే ఒక్కరు చెప్పకపోతే అందరిని ఫనిష్ చేసేది అనమాట. అప్పుడు కొన్ని గుర్తున్నాయి ఇన్సిడెంట్లు పక్క ఊర్లలో కూడా. సో మెయిన్ ఏంటంటే ఇంపాక్ట్ అనేది బాగుంది. నక్సలైట్ ఇంపాక్ట్ ఉంది. కళ ఇప్పుడు పాటలు వచ్చింది కూడా అక్కడి నుంచే కదా. అక్కడి నుంచి వాళ్ళు పాడిన పాటలే, నక్సలైట్ల నుంచి వచ్చిన పాటలే. ఇప్పుడు గద్దరన్న ఇవన్నీ పాడిన పాటల ద్వారానే ఇంకా ఒక్కొక్కటి దాంట్లో నుంచే పుట్టుకుంటూ వస్తున్నాయి మొత్తం. సో ఆ ఇంపాక్ట్ బాగుంది. అదొకటి. తర్వాత ఇంకా సినిమా విషయానికి వస్తే నేను ఫస్ట్ చూసిన సినిమా పెదరాయుడు సినిమా. పెదరాయుడులో రజనీకాంత్ గారి క్యారెక్టర్ బాగా దాన్ని అట్లా చేసేదన్నమాట. సో ఇప్పుడు నువ్వు పాడావు కదా ఈ సాంగ్, నువ్వు ఎంత ఇష్టపడి చిన్నప్పుడు పాడావు, ఈ ఇంపాక్ట్తో ఏమన్నా సాంగ్ రాసావా? ఇప్పుడు రాస్తున్నాయని అట్లనే కదా, పల్లె గురించి ఉంటాయి నా ఏ పాట చూసా. భావనేమో ఈ పొలం గురించి తెలిసింది. ఇంకోటి సిలిక అని ఒక సాంగ్ ఉంటుంది, అది ఇక వైరల్ అయిన సాంగ్ బాగా. నాకు ఆ సిలిక ద్వారానే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఇన్విటేషన్ వచ్చింది. సో అది ఎట్లా మొత్తం చెట్ల మీద ఉంటుంది పాట అంతా. అది పల్లెకు సంబంధించే. అది నాకు 2 లైన్లు వినిపిస్తాను మీకు. సిలికేరు చెట్లల్లా సిట్ట నడిసే సిలకో నా రామ సిలక, నీ నడకల్లో కులుకుళ్ళు చూశాక గుండెల్లో మొలిసిందిలే ప్రేమ ములక, సర్కారు చెట్లెంట సర్రా నడిసే సిలకో నా రామ సిలక, నీ ఉంపుల్లో సరిగములు చూశాక గుండెల్లో తిరిగిందిలే నరం మెలిక, సిలకో నా రామ సిలకో నీ నవ్వులతో చంపొద్దెక్కులుకో, నీ కాలి పట్టీల సవ్వాడి నేనైద సిలికేరు చెట్లల్లా, అర్రె సిలికేరు చెట్లల్లా సిట్ట నడిసే సిలకో నా రామ సిలక, నీ నడకల్లో కులుకుళ్ళు చూశాక గుండెల్లో మొలిసిందిలే ప్రేమ మూలక. ఇందులో బాగా వైరల్ అయిన లిరిక్ ఏంటంటే, ఈత చెట్ల పొంటే ఇరుసుకుంటూ తిరిగే సిలకో నా రామ సిలక, నిన్ను వరుసుకుంటా గాని ఎలాగ ఓకే పిల్ల సిలకో నా రామ సిలక, తాటి చెట్ల నడుమ తలుకున మెరిసే సిలకో నా రామ సిలక, ఎంత దాగుతున్నా మత్తు ఎక్కలేదే పిల్ల సిలకో నా రామ సిలక. ఇది బాగా వైరల్. సేమ్ ఇదే మళ్ళీ సెకండ్ పార్ట్ రాసిన. సెకండ్ పార్ట్ ఏంటంటే, ఇప్పుడు అబ్బాయిలం కాబట్టి మెయిల్ వర్షన్ కాబట్టి చెట్లు అట్లా రాసినాం, కానీ ఫీమేల్ వర్షన్ వచ్చేసరికి అమ్మాయి వాడాలి. అప్పుడు అమ్మాయి వర్షన్ కాబట్టి పూలతోటి దాన్ని చేసిన. యాక్చువల్గా మేల్ ఫీమేల్ అంటే ఒకటే లిరిక్ ఇద్దరు పడతారు. అవును, జనరల్ గా చేస్తారు. అదే లిరిక్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ అమ్మాయి పడుతుంది, పాడేస్తారు. నేను అలా చేయలేదు. నేనేం చేసిన అంటే పూలతోటి చేసి అందులో ఒక లిరిక్ లాస్ట్ కి నల్లగున్నా గాని నా బావ మంచోడు సిలకో నా రామ సిలక, నల్ల పూసలు అల్లు మెల్ల వేస్తన్నాడు సిలకో నా రామ సిలక అని ఈ లిరిక్ లాస్ట్ కి పెట్టిన. సెకండ్ దాంట్లో పెడితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక 40,000 రీల్స్ ఉంటాయి ఇవి.
కేవలం ఈ ఒక్క లిరిక్ నల్లగున్నా కానీ నా బావ మంచివాడు అనేది. గ్రేట్. అది పూలతోటి చేసిన అది కూడా మంచి అది కూడా మంచిగా వైరల్ అది. ఇప్పుడు డీజే చేస్తున్నా దాన్ని డీజే చేస్తుంది మళ్ళీ. అసలు నేను చిచ్చా సాంగ్ విన్నా, వాటి క్రేజీగా ఉంది అసలు. ఎంత రిఫ్రెషింగ్ ఉందంటే నీతో కలిసి మంచిగా ఒక పొలాల్లో తిరుగుతూ ఆ పాట పాడించుకోవాలని ఉంది. అంత బాగుంది. ఒక్క లైన్ పాడు నాకు. ప్లాన్ చేద్దాం. ఏళ్ల పొద్దు గాలలేసి తాళ్ళల్లా కురికినాం, అడగబట్టిన ముంతలన్నీ అడుగుకల్లా చూసినాం, సరిపోలేదని మళ్ళా దోస్తుకు ఫోన్ చేసినాం, లైట్ బీర్లు దాగనీకి వైన్స్ కాడ కలిసినాం, ఇక ఆడు గుంజ నేను గుంజ ఆడు గుంజ నేను గుంజ గుంజు గుంజు ముగ్గురం 3 కాటాలు లేపినాం, ఎన్ని బీర్లు తాగినా చిచ్చ ఒక్క సుక్క బయటికి వస్తలేదు ఉచ్చ, ఎన్ని బీర్లు తాగినా చిచ్చ ఒక్క సుక్క బయటికి వస్తలేదు ఉచ్చ, అబ్బ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  ఏవేండరా ఇది ఇట్లా కొడుతుంది, ఇంకమ్మ ఒక్క చెట్టు కనిపిస్తలేదు, ఒక్క కారు సరిపోదు 2-3 కావాలి, ఒక్క బైకు సరిపోదు 4-5 కావాలి, పొట్టు పొట్టు గాను వాళ్ళు సెగలు పగలు కక్కాలి, అగడి బాగా లేచి వాళ్ళు సంథింగ్ గుర్తులేదు, ఏసీలు కమ్మలిన్లు ఉన్నప్పుడు చిచ్చ అబ్బా ఎంత సమ్మగుండేదిరా మచ్చ, ఏసీలను కూలర్లను చిచ్చ ఇప్పుడు ఏనోడు ఉన్నాడు రా మచ్చ, నిమ్మ సోడ తాగిన చిచ్చ ఎండ సోడ అయితే తప్పలేదు మచ్చ, ఏం చేద్దామంటాం మరి అని లాస్ట్ కంటే చెట్లు నాటాలి లేకపోతే వచ్చే సంవత్సరం కష్టం అవుతుంది. ఇది ర్యాండమ్గా వేసిన డైలాగ్ అది, కానీ దానివల్ల ఏమైందంటే నాకు తెలియకుండా ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాలి వాస్తవానికి, ఏదో ఎంటర్టైన్మెంట్ జోన్లా చేసినాం దాన్ని అనుకున్నా, కానీ కామెంట్లు చూస్తే ప్రకృతి గురించి పర్యావరణం గురించి మంచి మెసేజ్ ఇచ్చి పాట ద్వారా అని కామెంట్లు పెడుతున్నారు నాకు, అవి ఉన్నాయి దాంట్లో. నేను షాక్ అయినా, ఓహో వీళ్ళకి ఇట్లా అర్థమైందా. నేను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ జోన్లో ఇచ్చిన దాన్ని, కానీ లాస్ట్కి ఒక డైలాగు మధ్య మధ్యలో ఏం చేద్దామంటాం మరి అంటే చెప్తాగరా భయ్ అంటుంటా, ఏం చెప్తారు అనేది లాస్ట్కి రివీల్ చేస్తాను. సో అట్లా చెట్లు నాటాలి లేకపోతే వచ్చే సంవత్సరం కష్టం అవుతుంది అని డిజేటీలు అట్లా స్లాంగ్లో చెప్పిన, అది మంచి వైరల్ అయింది అట్లా. ఇంకోటి మంచి ఇది ఎలా ఉందంటే ఒక ర్యాప్, తెలుగు ర్యాప్. ఎగ్జాక్ట్లీ ఈ ర్యాప్ అనే వర్డ్ వల్లనే డిస్కషన్ అది ఇందాక మీకు. ఎందుకంటే నిజంగా తెలుగు ర్యాప్ అంటే తెలుగు పాడుతున్నారు, నేను చాలా విన్నా, కానీ ఆ ఓవర్ఫ్లోలో అంటే ఇంగ్లీష్ సూట్ అయినట్టు తెలుగును సూట్ చేయడం కోసం కొన్ని పదాలను విరిచేయడం కొన్ని జరుగుతూ ఉన్నాయి. నువ్వు కూడా వినుంటావు. ఈ పాట నిజంగా ర్యాపర్కి ఇస్తే వెరీ పడతాడు, ఫ్లేవర్ పోతుంది. మరి అంటే ఒక కళ్ళుని ఒక తాటి దాంట్లో చూడడానికి, కుండలో చూడడానికి బాటిల్లో చూడడానికి ఉన్నంత తేడా ఉంటుంది. మొత్తం స్టైలే మారిపోతుంది, లిరిక్ మొత్తం పట్టి పట్టి అన్నట్టు. అంటే ర్యాప్ స్టైల్ వేరు. అవును. కాకపోతే నా ఐడియా ఏముంటే ర్యాప్ అయినా సరే అర్థం కావాలి, అర్థం కాకుండా వాడితే లాభానికి దాని బదులు డీజే మ్యూజిక్ పెట్టుకోవచ్చు. జానపదంలో బ్యూటీ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ చివరికి వచ్చేసరికి మనసును కలిసి అంటే సున్నితంగా చెప్పాల్సిన పదం అర్థమయ్యేటట్టు. అట్లనే గోరటి వెంకన్న గారిది ఒకటి సంత పాట ఉంటుంది, అది సంత మా ఊరి సంత, లాస్ట్కి వచ్చినప్పుడు ఒక పిల్లాడు ఒక్కసారిగా ఒళ్ళు జల్దరిస్తుంది ఆ కంక్లూజన్ విన్నప్పుడు. ఇంత సరదాగా తీసుకెళ్ళి ఒక పెద్ద మెసేజ్ ఇస్తాడు ఆ సాంగ్ లో. ఎవరైనా వినకపోతే వింటే అర్థం అవుద్ది సంత పాట, అది సగమే ఉంటది కదా. ఇది మన కంచెరేగి తీపి వలె లచ్చమ్మ అనేది ఒకటి, తర్వాత మన ఓనల్ల తుమ్మ, అసలు తుమ్మ చెట్టు గురించి గడ్డ రాసుడు అనేది అద్భుతం. అంటే అసలు నిజంగా హైలైట్ అది. అది మొత్తం దాని గురించే ఉంటది. అది గల్లీ చిన్నది పెద్దది, అది ఏక నెంబర్ అది. నిజంగా అసలు అంటే ఒక విధంగా కొన్ని షోల ద్వారా గోరట వెంకన్న గారు కూడా ఈ హైప్ రావడానికి జానపదానికి ఆయన పాత్ర కూడా ఎంతో ఉంది. ఎందుకంటే ఆ టైంలో బాగా కాంపిటీషన్స్ జరిగాయి, చాలామంది జానపద కళాకారులు బయటకు వచ్చారు. అయితే ఒకటి విజయ్, ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ పెరిగిపోయింది. ఒకప్పుడు అంటే నాకు నీ నంబర్ కావాలన్నా నీకు నా నంబర్ కావాలన్నా చాలా కష్టం. ఇప్పుడు తీసుకోవడం విజయ్, నీ పాటలు ఇంత సక్సెస్ అయిన తర్వాత నీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫీల్డ్ వాళ్ళు కూడా అరే బాగుంది నీ పాట బాబు. ఇప్పుడు నువ్వు అన్నట్టు శ్రీదేవి డ్రామా కంపెనీ నిన్ను రికగ్నైజేషన్ చేసింది అంటే బికాజ్ ఓన్లీ నీ పాట, ఆ పాట అంత దూరం తీసుకొచ్చింది. నీకు హ్యాపీ అనిపించింది, నువ్వు సక్సెస్ అనిపించింది ఫస్ట్ ఏ కాల్తో? నాకు అంటే దానికంటే ముందు ఒక సిల్క్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఒక కాల్ వచ్చింది, అన్న ఇప్పుడు నేను మన ఎవరు శేఖర్ గంగనామని అని మన సర్కార్ నౌకరీ డైరెక్టర్, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా అది.
అన్న కాల్ చేసిండు నాకు. అంటే నేను ఏమైనా పంపడం తప్ప, పాటలు చూడమని పంపిస్తే తప్ప ఎక్కువ తక్కువ మెసేజ్ చేయను. చేసి అడిగినప్పుడు నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి సిలక సాంగ్ తర్వాత, విజ్జి చూసిన సాంగ్ చాలా బాగుంది, సినిమా రేంజ్లో ఉంది సాంగ్ అంతా, ఓకే ఆల్ ది బెస్ట్ అని పెట్టేసిండు. నాకు ఆయన ఫోన్ ఎత్తారంటే ఫస్ట్ భయం అయింది. ఏమంటాడు, తప్పు చేసామా, ఏమంటాడు, అది ఏంది, ఆ కథ ఏంది, ఎవరేమైంది అంటాడేమో అనుకున్నా. అది అనలే. అది పక్కన పెడితే ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు సిల్క సాంగ్ సంబంధించి ఎప్పటికి మర్చిపోయింది, చరణార్జున్ అని ఇచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారు ఉన్నారు కదా, ఆ అన్న ఇచ్చింది. అన్న కోసం కలవడానికని ఒక పోస్టర్ రిలీజ్, మన సాంగ్ ఉత్తుత్త మనసులైన సాంగ్ కోసం పోయినప్పుడు అప్పుడు చెప్పిండు, విజయ్ సిల్క సాంగ్ తోటి ఒక ట్రెండ్ క్రియేట్ చేసినావు నువ్వు. అన్న మాట లేదు, కనపడంగానే సిల్క సాంగ్ తోటి ట్రెండ్ క్రియేట్ చేసినావు, నీకు తెలుసో లేదో, అట్లాంటి పాట మళ్ళీ ఒకటి చేయన్నాడు అని అన్న ఏమన్నాడు అంటే బయట ఇచ్చిండు. అది యూట్యూబ్లో కూడా ఉంది మన ఛానల్లో. సిల్క సాంగ్ నా పాటల కంటే ఎక్కువ మా ఆఫీస్లో ఈ సిల్క సాంగ్ చూసుకొని డ్యాన్స్ చేసారు. మా ఇంట్లో అందరూ, మా పిల్లలు, మా వైఫ్ అండ్ అందరూ సిల్క సాంగ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకు అప్పుడప్పుడు నాకు ఏమన్నా రిలాక్సేషన్ కోసం నేను వింటుంటా, నాకు అంత ఇష్టం ఆ పాట అంటే అని చెప్పి ఇచ్చిండు. ఇక అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, అంత పెద్ద లిరిసిస్టు అన్న, ఆయన ఇవ్వడం అనేది ఆ కాంప్లిమెంట్ అసలు నేను అది మర్చిపోలేని కాంప్లిమెంట్. అది హ్యాపీయెస్ట్, మామూలు కాదు. ఇంకా మీరు ఆ వీడియో తర్వాత చూడండి, అన్న మాట్లాడుతుంటాడు, పక్కన నేను నిలబడతా, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి. అంటే నాకు ఏం అర్థం కాదు, ఈయన ఇట్లా చెప్తున్నాడు ఏంది నా గురించి, ఇంత చెప్పాల్సిన అవసరం ఏందని. అంటే నాకు ఎక్కువ సంతోషపడాలా అర్థం కావట్లేదు. అక్కడ ఒక బ్లాంక్ లో ఉన్నా నేను అసలు మొత్తం. అలా పొగిడినప్పుడు ఏమవుతుందంటే బాధ్యత కొంచెం పెరుగుతుంటది. మామూలు పెరుగుడు కాదు. లేదు, ఇంకా నెక్స్ట్ నా జర్నీలో కూడా అది కంపల్సరీ ఉంటుంది. నాకు పంపించండి. ఓ టైంలో నిజంగా ఈ కరోనా సాంగ్ చేయి చేయి కలపకుర్రా, అవునవును, అది నేను జర్నీ చేసేటప్పుడు తిరిగేవాళ్ళం. మా వైఫ్ ఫారెస్ట్ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ గా చేస్తుంది. అప్పుడు వర్క్ చేయాలి కంపల్సరీ, లాక్డౌన్ మాకు సంబంధం. అది తిరిగేటప్పుడు దాన్ని పెట్టుకున్నా, అంటే ఇంపాక్ట్ అది, దాన్ని అవేర్నెస్ సాంగ్ పక్కన పెడితే అదొక తెలియని ఎనర్జీ వచ్చేలాగా ఆ పాటలు. అలాగా నెక్స్ట్ మళ్ళీ నీది చిచ్చా సాంగ్ నెక్స్ట్ అది కార్లో పెట్టుకుని ఎంజాయ్ చేస్తా తిరుగుతా. అంత అంటే ఆ ఎనర్జీ, ఆ వైబ్ చాలా బాగుంది. ఆ పాట పాడింది కూడా 3.5 నిమిషాలే నేను, నిజంగా నమ్మరు. కాకపోతే ఏంటంటే యాక్చువల్లీ సందర్భం ఏమి వచ్చిందంటే, అది మా రమేష్ అన్న మ్యూజిక్ డైరెక్టరు, ఆయన బయటకు వెళ్తుండే ఎక్కడో, అన్న ఒకటేసారి టేక్ చేసుకుందాం పోదు కానీ అని అంటే, ఓకే ఓకే కానీ అన్నాడు. ట్రాక్ అది మ్యూజిక్ స్టార్ట్ చేసిండు, నేను పాడుతున్నా, మీరు పాట కరెక్ట్ అబ్జర్వేషన్ చేస్తే నేను నవ్వుకుంటా పాడతా పాటను. నా వాయిస్ అబ్జర్వ్ చేయండి, నేను నవ్వుకుంటూనే పాడిన పాట అంతా. ఎందుకంటే ఎదురుగా వాళ్ళు కూర్చొని నవ్వుతురు, నేను ఇట్లా ఒక్క సుక్క కూర్చా అది అంటే పాడుతురు. లాస్ట్కి అందులో కూడా ఏం చేద్దామంటావు మరి, ఇవన్నీ నేను అప్పటికప్పుడు పాడుతుంటే మధ్య మధ్యలో అందులో కూడా అనేది ఇవన్నీ ఏంటంటే ఆ రిథమ్ ఊగానే పోతుంది సైలెంట్ గా, ఏదో ఒకటి యాడ్ చేయాలన్నట్టు. ఆ ఉష్ ఇప్పుడు ఎట్లాగో ఎండాకాలం కదా, ఎండాకాలం సాంగ్ కాబట్టి ఆ ఉష్ ఉష్ అని అలా పెట్టేసినాము. దాని తర్వాత లాస్ట్ తినడం ఒకటి తర్వాత యాడ్ చేసిన, మళ్ళీ పాడినా, మళ్ళీ అర్ధగంట టైం తీసుకుని గంట టైం తీసుకుని పాడినా కానీ నాకు రఫ్ వర్షన్ నచ్చింది. ఫస్ట్ ఏదైతే వాడినో అదే మంచిగా ఉంది, ఎందుకంటే అప్పుడు నేను ప్లాన్ చేసి పాడలే కదా, క్యాజువల్ గా ఉంది, లైవ్ ఉంది. అది నేను అన్నా ఏమన్నా కానీ ఇదే పెట్టాను, ఏం కాదా అన్నాడు, ఏం కాదు పెట్టేసా అన్న. అది పెట్టినాం. లాస్ట్ తిరగడం ఇందాక కార్లు బస్సులు అన్నా కదా, అది ఒక్కటే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం అంతే. మధ్యలో ఒకటి ఫోన్ కాల్ అన్న వచ్చొస్తలేదు అంటే, అగుడుబడ్డ పోసి మొగని మింగినట్టు పొద్దున్న దాకా బండ్లు వేసుకుని బుర్ర తిరుగుడా, ఇంకెందుకు వస్తుందిరా. వెరీ నైస్. అసలు అట్లా అంటే పాటలో కూడా ఇంత బ్యూటీ ఉండడం, ఇంత క్యాజువల్ గా ఉండడం, బికాస్ ఆఫ్ యూట్యూబ్. దాన్ని చేయడం కూడా ఎండలో చేసినాం 1:30కు. ఆ ఎఫెక్ట్ తెలియాలగా ఎండలో చేసి సాంగ్ కూడా ఎండలో రిలీజ్ చేసిన నేను. యాక్చువల్గా మన టైమింగ్ ఈవినింగ్ 6 చేస్తాము, ఆ ఎండకు రిలీజ్ చేస్తుందంటే ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు బయట ఎండ ఈ సాంగ్లో ఎండ రెండు మ్యాచ్ కావాలని అట్లా చేసిన దాన్ని. కానీ ఒకటి ఆలోచించు విజయ్ అన్న, ఇదే ఒకవేళ నిజంగా ఇలాంటి లిరిక్స్ రాసుకొని మనం బయట తిరిగితే ఎవ్వరు ఒప్పుకోరు, ఒప్పుకోరు. కానీ ఈ లాక్డౌన్ అనేది జరగడం, లేకపోతే ఈ యూట్యూబ్, ఈ టెక్నాలజీ పెరగడం అనేది నీలాంటి కళాకారులకి పర్టికులర్గా, ఎందుకంటే ఒక ప్యాషన్తో వచ్చే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అసలు హ్యాపీనా? అసలు అబ్బా
నన్ను నేను అంటే మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం అంతే అంతే అంతే. ఇప్పుడు సేమ్ మనకి శ్రీదేవికి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు అన్న చేసిన ఒక కాల్ ఒకటి, తర్వాత చరణ్ అన్న ఇచ్చిన కాంప్లిమెంట్, ఇంకా ఇక హైలైట్ కాంప్లిమెంట్ అంటే ఇంకా దానికంటే మన ఇంద్రజ మేడం ఇచ్చింది శ్రీదేవిలో. శ్రీదేవి సాంగ్ పాడినప్పుడు ఇంద్రజ మేడం బెస్ట్ కాంప్లిమెంట్. ఇంకా అది ఇంకా ఈ 3 అనుకోరాదు ఇక. మీ వాయిస్ లో రానేస్తుంది అంటే రిధం అవసరం లేదు, నీ వాయిస్ లో రిధం ఉంది అని చెప్పింది ఇంద్రజ మేడం ఆ శ్రీదేవి సాంగ్ విని. సో అది ఒక మంచి మర్చిపోలేంది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చిచ్చ సాంగ్ విని ఇంకొక అన్న ఫోన్ చేసింది నాకు, సినిమాకి రాయమని, ర్యాప్ రాయమని. మేము ర్యాప్స్ చాలా విన్నాము, కానీ నీది బాగుంది తమ్ముడు పిలిపించారు. బట్ నాకు అప్పుడున్న బిజీలో నిజం చెప్పాలంటే నేను రాయలే ఆ పాటను. నైస్ విజయ్, కంపల్సరీ నీ పాటను బిగ్ స్క్రీన్ మీద చూస్తూ వినాలి, అది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే దాంట్లో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అయితే అట్లా ఏ పాటలు అన్నారంటే, ఒకటి సిల్క సాంగ్, సిల్క సాంగ్ పిక్చరైజేషన్ చూసి కానీ, లేకపోతే మన శ్రీదేవి సాంగ్ మంచి ఊపు ఉంటుంది పాట. ఇప్పుడు శ్రీదేవి సాంగ్ కానీ ఇది సినిమాలలో పడితే మంచి హిట్ నెంబర్ అవుతుందిరా అని చెప్పేసి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎవరెవరికి పడుతుంది అని కూడా ఏదో ఒకసారి పాడు శ్రీదేవి. శ్రీదేవి మన గల 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 గజ్జలే నీ కాళ్ళకు, కల 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 కమ్మలే నీ చెవులకు, మిల 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 మెరుపులే నీ సొగసుకు, కిల 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 నవ్వులే నీ మోముకు, అరే అరే అలా ఇలా అల్లాడించేశావే శ్రీదేవి, ఓయ్ శ్రీదేవి, నా సిత్తమంతా నీ మీదే శ్రీదేవి, శ్రీదేవి, ఓయ్ శ్రీదేవి, నా ఆస్తినంతా రాసిస్తారాదేవి, గలగల 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 గల. ఇది ఇందాక ఒకటి మళ్ళీ ఆలాపన చేయవా, అలా 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 అంట, అరే అరే అలా ఇలా అల్లాడించేశావే శ్రీదేవి, శ్రీదేవి. పాటలు ఇంకా మంచిగా ఉంటుంది లే. అది అంటే అభిమానం అనేది చాలా మందిలోకి వెళ్ళిపోయింది. నాకు ఎందుకు వీడియోలు తీసి చాలా మంది పంపించారు. ఆ వీడియోలను కలిపితే ఒక అర్థం గంట వీడియో అయింది. సిల్క ఫ్యాన్స్ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టిన, అన్ని మొత్తం సెల్ ఫోన్లలో తీసినాయి. జర్నీ చేస్తారు కదా, ఇంకో మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు నేను పాడతోడు అని చెప్పేసి చేస్తారు. అదొకటి జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు పోల్చుకోలేరు బయట. అవును. ఎందుకు, నేను ప్రతి పాటలో స్పెడ్స్ పెడతా, గూగుల్స్ పెడతా. అయితే సిల్క సాంగ్ తోటి అలవాటు అయింది. అది ఫస్ట్ అదే కదా. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, నేను డైరెక్ట్ ఓపెనింగ్ షాట్ సన్ అపోజిట్ మార్నింగ్ షాట్ ఉంటుంది కదా, వీళ్ళు ట్రైల్ వేస్తుంటే నేను పెట్టుకున్నా. సర్లే ఎండ కొడుతుంది కదా అంటూ, మనకి ఏమైందంటే, నేను మా ఫ్రెండ్ యాక్చువల్గా మనకు ప్రస్తావన రాలేగా నేనే తీసుకొస్తున్నా. ఛానల్ పేరు విఆర్ టాకీస్, వి ఫర్ విజయ్, ఆర్ ఫర్ రవి, ఇద్దరం ఫ్రెండ్స్. సో రవి డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ ప్లస్ డైరెక్షన్ రవి చూసుకుంటాడు, టెక్నికల్గా మొత్తం నేను చూసుకో బ్యాక్గ్రౌండ్ అంతా. ఇది ఏంటంటే, మాకు ఇద్దరమే ఉన్నాం కదా, ఆ షూట్ అప్పుడు మాత్రమే వీళ్ళందరూ వస్తారు. సో దానికి సంబంధించిన వర్క్ అంతా చేసుకుంటాం కాబట్టి నైట్ నేను బండేసరికి వీళ్ళందరూ ఆర్టిస్టులు రావాలి, వీళ్ళందరూ రావాలి, అందరినీ మళ్ళీ రిసీవ్ చేసుకోవాలి. నాకు 1 గంట 1:30, 2 అయ్యేది నేను పడుకునేసరికి. మళ్ళీ మెయిన్ లీడ్ చేసేది మనమే కదా, మొత్తం కళ్ళు మొత్తం ఇట్లా మంటలేసినట్టు ఉంటుంది. నేను ఏం చేసినంటే, సరే మీరు చూసుకోరని చెప్పేసి స్పెడ్స్ పెట్టిన, ఒక ట్రైల్ వేసినాం. ఒక ట్రైల్ వేసినప్పుడు ఒక స్టెప్ బాగానే ఉంది, పోయి చూసుకున్నా మంచిగా ఉంది. నేను ఏం చేసిన అంటే అట్లనే పెట్టుకున్నా, ఎవరైనా తీయమంటే తీద్దాం లేకపోతే లేదని. నిజం ఇది, ఎవరైనా తీయమంటే వీళ్ళు తీయమంటే తీస్తా, లేకపోతే ఇట్లనే ఉంచేస్తా అని ఫిక్స్ అయినా. ఎవరు చెప్పలే. చరణం మొత్తం పల్లవి మొత్తం కొట్టేసినాము. మరి అప్పుడు ఏమంటాం, ఉందిగా మళ్ళీ ఇది కూడా కంటిన్యూ చేయాలి, మొత్తం కంటిన్యూ చేసినాము. అది చాలా ప్లస్ అయింది. అంటే ఒక లుక్ అనేది డిఫరెంట్ గా, లుంగి, షర్టు, స్పెడ్స్ మొత్తం ఎట్లా అంటే మన తమిళలో మలయాళం లుక్ ఉంటది కదా, ఆ లుక్ వచ్చేసింది. ఆ లుక్ వచ్చేసి అట్లా నేను కట్టిన డ్రెస్సింగ్ తర్వాత, అప్పటిదాకా అట్లాంటి డ్రెస్సింగ్ ఎవరు చేసినా కానీ అంత స్పెషల్ గా కనపడలే. దాని తర్వాత చాలా మంది చేసారు, మళ్ళా చాలా మంది చేసారు దాన్ని. నిజంగా అంతమంది కట్టిరు కానీ ఇంత ఎలివేషన్ రాలే. సో రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక పాటలో కూడా ఆ డ్రెస్సింగ్ చూసి నేనే అనుకున్నారంట చాలా మంది. సేమ్ నేనే అనుకుని పోయి చూస్తే వాడు అంటాడు, ఫంక్షన్ పోతే ఫ్రెండ్, నువ్వే అనుకొని చూస్తున్నావురా ఆయన, జర మంచిగానే బక్క అయినావుగా. కాదురయ్యా. ఇప్పుడు నీ సక్సెస్ నువ్వు ఎంజాయ్ చేయడం ఓకే, అమ్మ వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు? అంటే నువ్వు చూస్తూ ఉంటావు కదా, చదువుకోమని నువ్వు అన్నావు, హాస్టల్కి పంపించారు. జనరల్గా పేరెంట్స్ అంటేనే
అరే పోరా చదువుకోరా మంచి నౌకరీ ఈ సెట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అవును అమ్మ వాళ్ళు బాగా హ్యాపీ, అబ్బా చాలా విజయ్ చాలా హ్యాపీగా ఉందిరా ఈరోజు. శ్రీదేవి రామగంలో కనిపించినప్పుడు నేను వాళ్ళ గురించి చెప్పినప్పుడు, నేను వాళ్ళ దగ్గర లేనప్పుడు టెలికాస్ట్ అయినప్పుడు మా అన్న వాళ్ళ ఇంట్లో చూసిరంట, టీవీలో చూసి ఏడిసిరంట. నేను వాళ్ళ గురించి చెప్పినా కదా. అంటే నేనేం చెప్పినంటే అక్కడ చాలామంది చాలా రకాలుగా మాట్లాడి ఉంటారు మా అమ్మోళ్ళ దగ్గర. అది నా దాకా తీసుకురాలే వాళ్ళు. నీ కొడుకు ఇట్లయింది, ఇంకా ఇది చేస్తుండు అది చేస్తుండు అనే ఉద్దేశంతో చాలా రకాలుగా మాట్లాడే ఉంటారు. నాకు కూడా తెలుసు అది, కానీ నా దాకా తీసుకురాలే అది. అవన్నీ ఏది పట్టించుకోకుండా నాకు సపోర్ట్ చేసినందుకు ఈ స్టేజ్ పరంగా ఈ స్టేజ్ మీద నుంచి మా అమ్మకు మా బాబుకి థ్యాంక్స్ చెప్తున్నా అని చెప్పేసి నేను ఒక మాట మాట్లాడినా. దానివల్ల వాళ్ళు ఎమోషనల్ అయ్యారు అనమాట. అది నాకు తర్వాత కాల్ చేసినప్పుడు చెప్పి ఏడ్చుకుంటా ఆ వాయిస్లో అర్థమవుతుంది కదా టెలికాస్ట్ అయినాక. సో చాలా అనిపించింది. ఇంకోటి తల్లిదండ్రులు ఉన్న గొప్పతనం ఏంటంటే నువ్వు బాగా చేసావు బిడ్డ అని చెప్పలేరు, ఎమోషన్ అయిపోతారు వాళ్ళు. ఎమోషన్ అయిపోతారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది అన్నారు, అమ్మ వాళ్ళు కూడా స్టార్టింగ్లో అన్నారు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అన్నారు, మా ఇప్పుడు రిలేటివ్స్ కానీ వాళ్ళ బాధ ఏంటంటే వీడు ఏమైపోతాడు అనే బాధ. ఎవరైనా సరే అంటే ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు చెప్పింది మన మంచి కోసం అని ఇప్పుడు అర్థమవుతుంది. కానీ అప్పుడు విన్నప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు వాడు 20,000 సంపాదిస్తుండు, 30,000 సంపాదిస్తుండు, వీడు ఏం చేస్తుండు అని. ఇప్పుడు నా కొడుకు గురించి అవతలోడు చులకనగా చూడడము, అది నేను వినడము మాకు బాధ అనిపిస్తుంది అని వీనికి ఎట్ట చెప్పాలి అని అనుకుంటారు. కొన్నిసార్లు చెప్పారు, కొన్నిసార్లు చెప్తే నేనేందంటే స్టార్టింగ్ నుంచి ఒకటే మాట, నేను జాబ్ చేయ, మీరు జాబ్ చేయమంటే చేస్తా. ఇప్పుడు నేను చేసే దాంట్లో ఒక 50% ఎక్కిన అనుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ వెనకకి వెళ్ళిన అనుకో, వేరే దాంట్లో చేస్తే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ కావాలి. మీరే ఆలోచించారు అని అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారో ఏం చేసుకున్నారు ఇప్పటికీ అంటనే ఉంటారు, అదొకటి ఏదో అంటారుగా. ఇక పట్టించుకోలే, నన్ను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు ఇక అప్పటి నుంచి. సో మనకు వాళ్ళు సపోర్ట్ ఉన్నాక ఇంకా ఎవడేమనుకుంటే మనకి లైట్. కానీ అది నిజంగా అదృష్టం నాకు. ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ అంతేగా. ఉన్న ఊర్లో ఉండి రికగ్నైజ్ రావడం, అక్కడే ఉండి పనిచేయడం అనేది కొంతమందికే సాధ్యం అవుద్ది. ఎందుకంటే కరోనా టైంలో చాలా మంది తట్టాపుట్టా చదువుకొని దేశాలు వచ్చేసారు. ఏదో మిస్ అయిపోతున్నాం మనం, మన ఊరిని మిస్ అయిపోతున్నాం, మన ఇల్లుని మిస్ అయిపోతున్నాం. ఇప్పుడు నువ్వు ఏవి మిస్ అవ్వకుండానే ఒక ఫేమ్ అయిపోయావు అక్కడే బ్రాండ్ లాగా. సో ఫైనల్గా నీకు నచ్చిన ఇంకొన్ని జానపదాలు ఏమన్నా ఉంటే బాగా, అంటే దాంట్లో పదాలు కావచ్చు, ఆలాపనలు. జానపద పాటలు వేరే కంటే జానపద పాటలకి ఎక్కువ ఇదైన గద్దరన్న చనిపోయినప్పుడు ఒక సాంగ్ రాసిన నేను. గద్దరన్న చనిపోయినప్పుడు మన ఛానల్లో రిలీజ్ చేసిన. అది ఆయన చనిపోయిన 4వ రోజు రాసిన నేను. కానీ కొంచెం బాబు చెట్టు నుంచి జారి కింద పడి కాల్ ఫ్రాక్చర్ అయి ఉండడం వల్ల నేను దాని జోలికి పోలేక. అయితే వర్ధంతి సందర్భంగా మళ్ళీ దాన్ని తీసుకొచ్చిన, ఒకసారి ట్రై చేద్దామని. సో నేను రాసి తమ్ముడు సీనుతో పాడించిన. ఇప్పుడు ఆ పాట ఈ పాట పాడే బదులు ఇప్పుడు నేను రాసింది వాడిన అనుకో, అన్నకు గద్దరన్న మనకు నిజమైన నివాళి ఇచ్చిన. సో పొద్దు పొడుపు నువ్వేలే అన్నా గద్దరన్నా, అడవికి ముద్దు కొడుకు నువ్వేలే అన్నా గద్దరన్నా, ఏడాగా నరాకపోతివన్నా గద్దరన్నా, నువ్వేనాడైనా రాకపోతవా అన్నా గద్దరన్నా, ఆ చెట్ల కొమ్మలే అన్నాదమ్ములాయే గద్దరన్న, ఆ సెలిమే నీళ్ళే అక్క చెల్లెలాయే గద్దరన్న, ఆ పన్లే నీకు తల్లిదండ్రులాయే గద్దరన్న, మాయన్న గద్దరన్న. ఇది పల్లవి తీసుకున్నాం. నల్లారాళ్ళు తెల్లారాళ్ళు అన్న గద్దరన్న, నీకు బల్లా పరుపులయ్యినాయ అన్న గద్దరన్న, వెన్ను పూసలున్న తోట అన్న గద్దరన్న, నిన్ను వెన్ను దట్టి నడిపినాదన్న గద్దరన్న, రెక్కాలిరిగి సిక్కిపోయిన జెండా గద్దరన్న, రెక్కాలిరిగి సిక్కిపోయిన జెండా గద్దరన్న, నిన్ను ఎక్కువ పెట్ట పిలిచినాదన్న గద్దరన్న,
మాయన్న గద్దరన్న పొద్దు పొడుపు నువ్వేలే అన్న గద్దరన్న. ఇది నేను రాసుకున్నది. ఈ పాట వాడు బాగా వాడేట, ఇంకా నేను ట్రై చేసిన కానీ ఈ పాటలో ఈ పదాలు అవి చూస్తే గద్దర్ గారి మీద ఉన్న ప్రేమ, ఎగ్జాక్ట్లీ ప్రేమ ఎంత అంటే కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఆ పాట నాకు అనిపించింది కదా, ఇదే డైలాగు గద్దరన్న బిడ్డ వెన్నెలక్కకు పంపిస్తే ఇదే మాట అన్నది. మీ పాటల మా మీ గుండెల్లో మా నాన్న మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది తమ్ముడు అని పెట్టింది నాకు రిప్లై. తెల్లారాయి నల్లారాయి. ఇంకా అందులో ఉంటుంది, ఈ గుడిసే జనం గోసలు చూసి అన్నా గద్దరన్న, ఈ గుడిసే జనం గోసలు చూసి అన్నా గద్దరన్న, నీ గుండె ఆగిపోయిందానే అన్నా గద్దరన్న, మాయన్న గద్దరన్న మా గుమ్మడి విఠలన్న. కాదు, అసలు నేను ఆలోచించేది ఏది తెలుసా, ఆ రోజు అసలు అంటే యాక్టివ్గా తిరుగుతున్న మనిషి అవును, అసలు జీవితంలో ఒక రిటైర్మెంట్, అంటే రిటైర్మెంట్ ఉండదు ప్రజా పోరాటంలో, కానీ అంటే వయసు అనేది ఉండాలి కదా, అప్పటి పోరాటం అప్పటి ఉధృతి ఉండదు ఎవరికైనా. అవును. సో అప్పుడు అంటే చాలా పోరుబాట బట్టి తోటాలు, అండర్ గ్రౌండ్కి వెళ్ళడం, ఇలాంటి మనిషి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు అది ఊహించిన విధంగా ఒక సర్జరీ కోసం వెళ్ళి జరిగిన సంఘటన తెలిసిన వెంటనే అంటే ఇంతగా ప్రేమించారు నిజంగా. అసలు ఇప్పుడు మనం కలిసింది లేదు చేసింది లేదు కానీ నన్ను పాటలేనేది అంతే. అది రాయడం కూడా అంటే నా నా కంటెంట్ అర్థమైందా మీకు? పాటల అందరూ సచ్చి స్వర్గానికి పోతారు అంటారు కదా, ఈయన అడవికి వెళ్ళిండని రాసిన మళ్ళీ. అంటే రెక్కలరిగి చిక్కి అక్కడి నుంచి వచ్చేసిండు కదా, చిక్కిపోయిన ఎర్ర జెండా మళ్ళీ నిన్ను ఎక్కువ పెడుతందుకు రమ్మన్నదా అని. ఇప్పుడు ఆడ ఉంటే పనులు ఏం తినేది ఏంది, పనులే కదా అడవిలో ఉంటే. జానా ఇరికి పండ్లు పరికి పండ్లు అన్న గద్దరన్న, నిన్ను ఉరికి రమ్మని పిలిచినాయ అన్న గద్దరన్న, జానా పండ్లు బలుసు పండ్లు అన్న గద్దరన్న, నిన్ను బౌసి బౌసి పిలిచినాయ అన్న గద్దరన్న, భార్య పిల్లలను వదిలిపెట్టి అన్న గద్దరన్న, భార్య పిల్లలను వదిలిపెట్టి అన్న గద్దరన్న, మల్ల బంధుకు సేవట్టినావన్న గద్దరన్న. మన కలం ఆ న్యూస్ టీవీలో చూసినప్పుడు ఏమనిపించింది? ఇదే నాకు అనిపించే రాసిన నేను. అనిపించావు అంటే ఆ బాధ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవం చెప్పాలంటే ఈసారి ఈ సాంగ్ చాలా స్లో సాంగ్, దీనికి వ్యూస్ కూడా తక్కువ ఉన్నాయి. నాకు తెలుసు అది అందరూ బాగా స్లో ఉంది అన్నారు కానీ నాకు అది కాదు మ్యాటర్. నేను ఒక ఎమోషన్ చెప్పాలనుకున్నా. ఆ ఎమోషన్ ఏంటంటే ఇప్పుడు నేను పాడినా కదా, వాడు బాగా పాడిండు, నాకు టాస్క్ ఏమొస్తుందంటే వీడు ఇంత మంచిగా వాడిండు, నేను యాక్టింగ్ ఎట్లా చేస్తానా చేయనా అనుకున్నా. కానీ నేను కూడా న్యాయం చేసిన. నాకు ఎందుకంటే ఆ గుడిసే జనం గోసలు చూసి గుండె ఆగిపోయింది అన్నప్పుడు నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే గ్లిజరిన్ పెట్టుకునేది, నాకు ఆటోమేటిక్గా ఎడిపోచ్చేసేది. మా మనీ కెమెరామెన్ విజిల్ వేసిండు, అన్న మస్తు వచ్చింది అన్న షాట్ అని. నాకు అప్పుడు కొంచెం నమ్మకం అనిపించింది, నాకు కూడా వచ్చింది. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక ఆ సాంగ్ మీకు లింక్ పంపిస్తా, లేకపోతే విఆర్ టాకీస్ అని గద్దర్ అని ఉంటుంది. నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ పల్లవ అయిపోయి సెకండ్ చరణము మధ్యలోకి రాగానే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కళ్ళ బట్టి నీళ్ళు గారాలనేది నా టార్గెట్. ఏదో వ్యూస్ కోసమో దేనికోసమో చేసింది కాదు నేను. ఆ ఎమోషను ప్యూర్గా ఉండాలి, ఇది అది స్లో ఉందనుకొని ఎవరన్నా ఏమనుకొని అని చెప్పేసి చేసినాము. అది సక్సెస్ అయినా నేను ఎందుకంటే చాలామంది అన్నారు మా ఏడిపించేసినావు గారు ఆయన అని చెప్పేసి. ఇప్పుడు పాటలు నా బాల్యంలో కూడా దాదాపు గద్దర్ గారి పాటలతోటి చాలా ఇన్స్పైర్ అని వినటం చెప్పాను అంతే. ఇప్పుడు జానపదానికి ఒక రకమైన ఇది తెచ్చింది గద్దర్ అన్నే కదా. అట్లనే ఒరే రిక్షా మల్లె తీగకు పందిరి ఒరే రిక్షాలో పోలీస్ మీద సాంగ్ ఉంటది, పోలీస్ దోరో బాబు చెప్పు, వాలేకుం సలాం అలైకుం పోలీస్ అన్న. అసలు ఆయన ఇన్సిడెంటే అన్నట్టుంటది. అవును, గద్దర్ గారి ఇన్సిడెంటే అన్నట్టుంటది ఆ పాట. గద్దర్ గారి పాటలు మొసేరావులమ్మలో కూడా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేదప్పుడు లేకపోతే ఆ ఊపు జనాల్లో ఒక శ్రీశ్రీ, నేను పోయిటరీ రాస్తా, శ్రీశ్రీ ఇంపాక్ట్ లేని పోయిట్ లేడు, గద్దర్ గారి ఇంపాక్ట్ లేని జానపద కళాకారులు లేడు 100%. అంతే. నేను రాసింది ఏంటంటే ఇప్పుడు గద్దర్ అంటే
ఆ పార్టీ దీనికి సంబంధం లేదు. అవి నన్ను జానపదాలకు రాయడానికి ఇన్స్పైర్ చేసింది అవి గదరన్న, నేను అట్లా తీసుకున్నా. వేరే కోణంలో ఆలోచిస్తే వేరే కోణం వస్తుంది, కానీ నాకు ఈ యాంగిల్ నచ్చింది. ఈ జానపదం పాడుడు కానీ, ఊలచ్చ గుమ్మడి అనే కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అట్లా తీసుకొని విప్లవం ఎలా ఉంటుందో, అవును, ఈ లక్ష్మమ్మ ఇది ఒక జానపద విప్లవం, అసలు జానపద విప్లవం. ఎగ్జాక్ట్లీ, గ్రేట్ వర్డ్. అవును. అండ్ ఇంకొకటి నాకు బాగా అంటే నువ్వు నీతో మాట్లాడినప్పుడు నచ్చిన విషయం ఏంటంటే, అయ్యప్ప స్వామి మీద కూడా పాట రాసావంటే నాకు కొంచెం అసలు జానపదంలో ఈ దేవుళ్ళది వస్తుంది అంటే గ్రామ దేవతలు ఇవి కామన్ గా వస్తుంటది. అవును. ఇట్లా అయ్యప్ప స్వామి మీద అన్నప్పుడు అసలు ఆ థాట్ అంటే ఈ భక్తి మార్గం అయితే ఇది దీనికి రీజన్ దుర్గమ్మ సాంగ్. దుర్గమ్మ సాంగ్ మా పోయిన సంవత్సరము మనోడు మనీ అని చెప్పిన డిఓపి, తను వేరే షార్ట్స్ తీసుకోవడానికి కానీ గుట్ట మీదకి వెళ్తుండు, షార్ట్ కట్లో చెప్పేస్తా, గుట్ట మీదకి వెళ్తున్నాడు. నేను వస్తామనంటే నేను రాలే, స్నానం చేయలేదు, నేను స్నానం చేయను పోను. అయితే ఏం చేస్తావు అది తీసన్న, ఏదన్నా ఒకటి వీడియో ఏదన్నా డాడీ చెప్తున్నాడు అంటే ఏదో ఒకటి ఎందుకు నేను పాట రాసపడన్నా, నాకు ఎందుకు అన్నాడు నాకు అర్థం కాదు. అది అంతా ఒక మాయలాగా ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్తే మీకు కూడా అట్లా ఉంటుంది. ఈ రోజు 6:30కి డిస్కషన్ మాది, నేనే రాసపడంటే ఎట్లా రాసాను, శ్రీదేవి ట్యూన్లో రాస్తాను. శ్రీదేవి సాంగ్ అన్నా కింద శ్రీదేవి అన్నా కదా, ఇక్కడ దుర్గమ్మ అన్న, అదే ట్యూను. అమ్మాయికి వాడిన ట్యూనే అమ్మవారికి వాడినా. నేను వాడిన 6:30కి డిస్కషన్ చేసిన, నువ్వు వెళ్ళిపోవన్నా 8:30కి లిరిక్ అయిపోయింది. తెల్లారిపోయినా 11:30కి స్టార్ట్ చేసిన, 12:30కి పాట అయిపోయింది, 1:30కి ఆడియో బయటకు వచ్చింది. ఇంత ఫాస్ట్గా ఈరోజు వదిలేసినాము, ఒకరోజు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే షూట్ పెట్టి ఆ నెక్స్ట్ డే రిలీజ్ చేసేసిన. 4 daysలో పాట బయటకు వచ్చేసింది. అంత మాయ మాకు అసలు అర్థం కాలే ఏంది ఇట్లా. రిలీజ్ చేయగానే 3 daysలో 3 lakhs పోయింది, 2,45,000 పోయింది. మెలోడీ ఎలా రాసావు? మెలోడీ ఏమో ఇదేమో ఊగేది, కూర్చునేది, ఊగునేది. నిన్ను తలవని రోజు ఉన్నదా అయ్యప్ప, నిన్ను కొలువని రోజు ఉంటదా అయ్యప్ప, నువ్వు లేని చోటు ఉన్నదా అయ్యప్ప, నువ్వు రావని మాట ఉంటదా అయ్యప్ప, నిన్ను తలవని రోజు లేదు, నువ్వు లేని చోటు లేదు, నిన్ను ధ్యానించకుంటే నాకసలే బతుకు లేదు, నిన్ను తలవని రోజు. ఇది మధు అనే సింగర్ తోటి వాడేసి వేరే ఫ్రెండ్. ఇది మెలోడీ కాదు, ఇందులో కూడా అసలు తెలియని ఒక అట్లా మనసు. అవును, మెలోడీ సాంగ్స్ వినే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకు కూడా చాలా మంది దాన్ని కూడా బాగుంది అని అట్లా. సో ఎప్పుడైతే దుర్గమ్మ అయ్యప్ప దీంట్లో చేసిండో నాకు మిక్స్డ్ కంటెంట్ అవుతుంది. ఇది ఫోక్ చేస్తున్నాం కదా మనం, ఇలా దుర్గమ్మ అని మళ్ళీ తర్వాత మళ్ళీ అది ఇది అని పెడితే చీరలు రైకలు అని పెడితే బాగుండదనే ఉద్దేశంతో గణపతి తాళం అని ఫస్ట్ దాంతో చేసిన నేను. డివోషనల్ మార్చి 7 or 8 అప్పుడు గణపతి తాళం అందరికి తెలిసిన సాంగ్, అది అందరికి తెలిసిందే కానీ నేను కొత్త క్రియేట్ చేసిన దాన్ని. ఏది మనం పాడుకునే రెగ్యులర్ గణపతి తాళం అంటే అది పాడడానికి రాదు వాస్తవానికి, ప్రొఫెషనల్ సింగర్ తోటే పాడించినది. నేను ఐడియా నాది, జతులు వస్తాయి అలా ఆ మధ్యలో. ఎట్లా అంటే యాక్చువల్గా రీమిక్స్ AR రెహమాన్ గారు చేసిరు అది అప్పట్లో, కమలాకుచ చూచిత కుంకుమ అదే ట్యూన్లా. ఇది వికటోత్కట సుందర దంతి ముఖం అని ఒకటి ఉంటది, దాన్ని నేను ఏం చేసిన అంటే ఫ్యూజన్ టైప్ లో మిక్స్ కొట్టిన, వెస్టర్న్ క్లాసికల్ రెండిట్లలో. అది మస్తు వచ్చింది క్వాలిటీ. అదొక దాంతో స్టార్ట్ చేసిన. ఇంకా దాని తర్వాత చిన్నగా శ్రీరాముని నవమికి పెళ్లి సాంగ్ రాసిన, ఇక వరుసగా వచ్చి ఇప్పుడు అట్లా డివోషనల్ వరుసగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా అరోంహరా అని ఒకటి, మన కొమరవెల్లి మల్లన్న సాంగ్ ఒకటి ఇవి రిలీజ్ చేసినాము. నెక్స్ట్ ఉన్నాయి ఇంకా. సో బాధ్యత పెరిగిపోతుంది విజయ్, అదే చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఒక పని, ఇప్పుడు 2 అయినాయి. ఇప్పుడు డివోషనల్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు సో బాధ్యత చూస్తున్నా మళ్ళీ శివరాత్రి వస్తుంది. జనరల్ గా ఇప్పుడు ప్రతి సినిమాల్లో కూడా జానపదం అనేది కామన్ అయిపోయింది. బంతి పూల జానకి జానకి ట్రెండింగ్ అయిపోతుంది. ప్రతి హీరో కూడా అటెంప్ట్ చేసేస్తాడు. ఒకవేళ అంటే నీ పాటని పాడితే స్క్రీన్ కి ఈ హీరోకి బాగుంటది అనుకునే హీరో ఎవరు? ఒకటి మన ఏమంటారు, పాడితేనా చేస్తాను, నువ్వు పాడిన పాట ఈ హీరోతో నేను స్క్రీన్ మీద చూసుకోవాలి.
ఒకటి మన శ్రీదేవి సాంగ్ వచ్చేసేమో రవితేజ గారికి హ్యాపీ అయిపోతుంది, గలగల గజ్జలు గేజలు. ఇంకోటి సిలక సాంగ్ వచ్చేసి మెగాస్టార్ గారికి బాగుంటుంది. ఎందుకంటే ఆ స్టెప్స్ అంత స్లో స్టెప్స్ కదా, సో అట్లాంటి గ్రేస్ ఉన్న స్టెప్స్ అయితే బాస్ బాగా చేస్తాడు కాబట్టి బాసు డాన్స్ సో పుత్రుడే అది ఆ స్టెప్స్ మరి రిఫరెన్స్ అవే కదా. మనం వీళ్ళని చూసే మనం కొత్త క్రియేట్ చేసింది ఏం లేదు ఆడ. కాకపోతే వీళ్ళని చూసే నేను ఆ పాటలు వేసిన స్టెప్స్ ఆధారంగా చెప్పేది ఏంటంటే మంచిగా చిలుక సాంగ్ మస్తు వర్కౌట్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేసారు, బీమ్స్ చాలా బాగా చేస్తున్నారు. అట్లనే ఈ మధ్య కాలంలో డీజే టిల్లు మ్యూజిక్ చేసింది రామ్ మిరియాల, ఆయన కూడా అప్పుడప్పుడు మ్యూజిక్ చేస్తున్నాడు. అవునవును. అండ్ చాలా మంది ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ చరిత్రనర్జున కూడా ఇప్పుడు నిన్న మన కేసీఆర్ సినిమా, లగ్గం సినిమా, అసలు లగ్గం సినిమా అయితే రాజేంద్ర ప్రసాద్ గారు కూతురు చనిపోయిన రోజు ఇంతేనేమో ఇంతేనేమో అని ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఏడ్చినోడే కానీ ఎటువంటి లేడు ఆ పాట. ఇది ఒకసారి పాడు పల్లవి. ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో ప్రాణమోలే చూసుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది ఇంతకన్నా నరకమే లేదు జన్మకు ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కదా. ఇది ఏ అమ్మాయిని సాగనంపేటప్పుడు పెళ్లి చేసి వచ్చే పాట, కానీ ఇది ఎక్కడ సింక్ అయింది తెలుసా? ఆ అమ్మాయి చనిపోయినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ కూతురు చనిపోయినప్పుడు ఆ రోజు రిలీజ్ చేసి ఆమెకు డెడికేషన్ చేసుకుంటా. అసలు నిజంగా మస్తు అంటే ఎట్లా రాసిండో ఏమో కానీ ఇట్లా సింక్ అయింది ఆ పాట మాత్రం. అది ఏడుపు ఆగదు అసలు ఆ పాట అంటే. అక్కడ ఆమె వదిలేసి సినిమా వదిలేస్తే ఇక్కడ సింక్ అవుతుంది బాగా. నిజంగా గ్రేట్ అసలు అది నిజంగా. కాబట్టి ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు కదా, ఎమోషనల్ ఉన్నారు. ఎందుకంటే నాకు పాట అంటే చాలా ఇష్టం. అంటే మనం రిఫ్రెష్ అవ్వాలన్నా మన బాధని ఒక్కటన్నా జెన్యూన్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఊకనే ఏడ్ చేస్తారు. అవును, నిజంగా ప్యూర్గా ఉంటారు. చూసినావా, ఏడ్ చేస్తారు. ఇప్పుడు నేను బూతులు మాట్లాడతా, నీతులు మాట్లాడతా, ఇంకా ఇష్టం వచ్చినట్టు పేరెడ్ చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం, కానీ సెంటిమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా నీళ్ళు వచ్చేస్తాయి. అదే అది ఉండాలి మరి. పాటగా శక్తి ఉంది, ఏడిపిస్తుంది. స్నేహం కోసం సినిమాలో ఒక్క తల్లి సంతానమైన పాట బాగా ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ లో ఇద్దరు చనిపోతారు. ఓకే, మరి ఆ పాట లిరిక్ పడుతుంది, అసలు కళ్ళు తడవకపోతే వాడు మనిషి కాదు. ఇప్పుడు మీరు ఇది అన్నందుకు నాకు ఇంకోటి గుర్తొచ్చింది. కుబుసం సినిమాలో నింగికెగసినారా అని ఒక సాంగ్ ఉంటుంది. అవునవును, ఆ సాంగ్ విన్న ప్రతిసారి నేను ప్రతిసారి ఏడ్చిన. ఆ ఇన్స్పిరేషన్ తోటి నిజం చెప్పాలంటే గద్దరన్న సాంగ్ రాశాను. అంటే నేను అప్పుడు అనుకునేది దీనిలాగా ఒక పాట రాయాలరా అనుకున్నా. అంటే ఛానల్ పెట్టలే అప్పటికి. ఇంకా నేను ఇలాంటి పాట ఒకటి రాయాలి జీవితంలో ఎప్పుడైనా కానీ అని ఊగానే అట్లా అనుకున్నాను. ఎందుకంటే నేను పేరడి బాగా చేస్తా, పేరడి పర్ఫెక్ట్ దింపుతా మొత్తం. ఎట్లా అంటే అట్లా సొంతంగా అంటే ఓన్గా మనది లిరిక్ అన్నట్టు రాసింది ఇట్లా ఛానల్ స్టార్ట్ అయినాకనే చూసి. కాబట్టి ఇక అది దాని ఇన్స్పిరేషన్ తోటి నింగికేసిన నక్సలైట్ల గురించి ఉంటది. కాబట్టి ఒక్కసారి చరణం ఫినిష్ చేద్దాం. నింగికేసింది నువ్వు నిన్ను ఎమోషనల్ చేసిన పాట. నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా, నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా, ఏ తల్లి బిడ్డలో భూతల్లి నుదుటిపై మీ గుండె నెత్తుటితో బొట్టు పెట్టిపోతిరో తన పాలుదాగా నన్నది. ఇదొకటి. మీ తల్లి కడుపులో పేగే కదిలెనో నిదురల ఉలికి పడ్డదో, నీ తండ్రికెదురుగా ఏసే గుణమొచ్చనో గుండెలో పిడుగు పడ్డదో, ఏడబుట్టి ఏడబెరిగి ఏడజచ్చి పోతిరో సంపినోళ్ళ సావుగాను చేతులెట్లా వచ్చారో. నిజంగా పాటలో
ఇది విన్నోడికి ఎలా అనిపిస్తుంది అసలు ప్రతి నరం యాక్చువల్గా పుట్టి, ఈ ఏడ యాంగిల్ పెరిగి. ఒకరు తెలియదు. ఇప్పుడు మీ ద్వారా ఓహో వీడు ఈ పాటలని వింటున్నాడు అనేది మీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది బయటికి. నిజమే అసలు నేను ఎక్కడ చెప్పలేదు ఇది. అదే విజయ్ అసలు ఏం వింటాడు, ఏం చేస్తాడు, సరదాగా ఉంటాడు, సరదా మనిషి. నేను వినేది ఇట్లాంటి ఈ మనసు శ్రీరాములయ్య సినిమాలేమో రాజహింస పెరుగుతున్నదో పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి పారుతున్నా, అసలు ఆ పాట వింటే అన్నా వందే మాత్రం శ్రీనివాస్ గారికి కత్తిచ్చిరా లేకపోతే ఎవరు ఇచ్చిర్రా నాయనా. అంత పవర్ఫుల్ ఉంటది. అంటే నువ్వు ఎట్లాంటి మూడ్ లో ఉన్నా కానీ ఆ పాటని ఏమంటే ఆటోమేటిక్ రక్తం ఇట్లా ఏయ్ అంటుంటాడు. అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు. కానీ మళ్ళీ సార్ను చూస్తే సరే 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 మనం పోయినా అట్లా మర్యాద ఇస్తాడు మళ్ళీ. అసలు ఆ పాటలు ఆయనే వాడినా అంటే అసలు నమ్మలేరు. అట్లా ఉంటారు సార్. వాయిస్ లా కరుకుదా, వాయిస్ ఏమో డేంజర్ ఉంటది, మనిషి చూస్తేనే స్మూత్ ఉంటాడు మొత్తం. నిజంగా అసలు నీ వల్ల అసలు టైమే తెలియలేదు విజయ్. ఇంకా నీ సక్సెస్ అనేది చాలా అవ్వాలి. ఈసారి చిచ్చా 2 ప్లాన్ చేస్తే నేను కూడా నీతో కలుస్తాను, ఇద్దరం కలిసి ఎంజాయ్ చిచ్చా 2లో చేద్దాం. అయితే ఈ సాంగ్ వచ్చినాక వాన మీద రాయమన్నారు. అబ్బబ్బబ్బబ్బ ఏం వానరా ఇది అని. కానీ ఎండని తిట్టొచ్చు కానీ వాన తిట్టలేదు. అది మనకు అవసరం. చలి మీద రాయొచ్చు మళ్ళీ, చలి పెడతానే. కానీ కొన్ని మాస్టర్ పీస్లు అటనే వదిలేసేయాలి దాన్ని. సో మళ్ళీ ఇప్పుడు చేసే దాన్ని ఇప్పుడు దానికి సంబంధించిన ప్రతి ట్రోల్ నేను చేసుకుందే ఆ చిచ్చాకి సంబంధించి. తర్వాత వేరే వాళ్ళు కాపీ చేసి మళ్ళీ వాళ్ళ ఐడియాలలో పెట్టి నాకు కొలాబరేషన్ పెట్టారు. కానీ ఈ మధ్యలో ఒకటి డాన్స్ చేసేది పెట్టిన ఇన్స్టాలో. ఒక ముంబై స్టెప్ మెట్ల మీద డాన్స్ చేస్తుంటారు, వేరే సాంగ్ కు డాన్స్ చేసేది ఈ పాటకు పెట్టినా నేను. అది ఘోరంగా వేరేలో అయిపోయింది. అది అక్కడి నుంచి మళ్ళా ఇంకా ఊపు అందుకుంది. సో నేనేమో అనుకుంటున్నా అంటే ఈసారి సమ్మర్ కి దాని మీద డాన్స్ చేసి పెడదాం. సమ్మర్ లో పోయినసారి లేట్ గా రిలీజ్ చేసిన ఎట్లాగో ఇప్పుడు మళ్ళీ కొంచెం దానికి పుషప్ కావాలంటే కొంచెం దానికి డాన్స్ వర్షన్ పెట్టేసి ఫన్నీగా నెక్స్ట్ సమ్మర్ కి వస్తా. చేయలేను కానీ డాన్స్ అది ఉంటది కదా సీను, ఎల్ల పుద్దు లేచి తాళ్ళ గురికి చేద్దాం, ఈ ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ విజయ్. నిజంగా నువ్వు మూవీస్ లో సాంగ్స్ రాయాలి, పాడాలి, అలాగే నీకు యాక్టింగ్ అంటే కూడా ఇష్టం. సో అట్లా అదే సో ఆ గోల్ త్వరగా రీచ్ అవ్వాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రీచ్ అవ్వాలి, ఆ సక్సెస్ రావాలి. ఎందుకంటే ప్యాషనేట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ అనేది గ్యారంటీ వస్తుంది. పెద్దలు ఒక మాట అంటారు, ఒకటికి ఒక అవకాశం వచ్చిందంటే దాన్ని ముందోడు వదులుకుంటే వీడికి అవకాశం వచ్చిందని. ఆ వదులుకోకుండా ఆగినోడికి మాత్రం సక్సెస్ అనేది గ్యారెంటీ. ఓపిక. ఎస్, నీకు ఆ ఓపిక ఉంది అన్న, సక్సెస్ అయ్యే ఆ ప్యాషన్ ఉంది, అలాగే టాలెంట్ ఉంది. సక్సెస్ నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నీ పాటలు నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎక్కడికి డ్రైవింగ్ వెళ్ళినా నీ పాటలతో ఎంజాయ్ చేస్తా వెళ్ళాలి. థ్యాంక్ యూ అన్న. మీకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఇప్పటికి ఒక 5-6 ఇంటర్వ్యూలు ఏమో చేసిన అనుకుంటా, కానీ ఇప్పుడు కొత్త యాంగిల్ తీసుకొచ్చారు బయటికి. నిజంగా మీరు నా ఇంటర్వ్యూలు చూడరు, ఎక్కడ కూడా ఈ టాపిక్ ఉండదు. ఈ పాటలు ఆ పాటలు మీరు బేసిక్ నుంచి వచ్చారు. అంటే నన్ను చేసిన వాళ్ళు అబ్జర్వేషన్ చేసింది వేరు, వాళ్ళు చేసిన వాళ్ళది పర్ఫెక్ట్. వాళ్ళ ఏంటంటే ఛానల్ స్టార్ట్ అయిన కాడి నుంచి మొదలు పెడితే ఇదంతా ఫస్ట్ నుంచి అడిగిన వాళ్ళు ఉన్నారు, అంతా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇవి కూడా ఉన్నాయి కదా మ్యాటర్లు నీ జీవితంలో, కొన్ని ఉన్నాయి. అవి మీరు అడిగి చూసారా, నాకు అది మీ అడిగిన విధానం బాగా నచ్చింది అన్న. థ్యాంక్ యూ విజయ్. సో నీ ప్రతి సక్సెస్ లో నేను కూడా ఉంటా, నీ సక్సెస్ లో భాగం అవుతా. థ్యాంక్ యూ. నీతో నీ సక్సెస్ ని చూడాలని కోరుకుంటున్నా విజయ్. థ్యాంక్ యూ అన్న. అండ్ దాత్రి టీవీ కదా, దాత్రి టీవీ ప్రేక్షకులకు సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. రైట్.